ఓటీఆర్ అనేది చాలామంది ఎక్స్టెండ్ చేసిర్రు ఏప్రిల్ వరకు అని చెప్పేసి సంతోషపడుతున్నారు రైటే. చాలామంది మన మిత్రులు ఏం చేసినారంటే ఇక ఓటీఆర్ అనేది ఇక చాలామంది చేసుకోలేదు. ఓటీఆర్ చేసుకోరు, ఎందుకంటే అది ఇంకా సంవత్సరం పెంచినా కూడా చేసుకోరు. ఎందుకంటే ఇప్పట్లో నోటిఫికేషన్ లేదు కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్ కలుగుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీఆర్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళలో లేదు. కానీ నేను ఏం చెప్తానంటే ఓటీఆర్ వల్ల లాభం ఏంది? చాలామంది ఓటీఆర్ టైం ఇచ్చినారు అది చెప్పేసి చాలామంది సంతోషపడతాను. ఓటీఆర్ వల్ల ఇలాంటి ఇది కూడా లేదు. టీజీపీఎస్సీ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అది జస్ట్ మీ వ్యక్తిగత డేటాను అలా పొందుపరుచుకొని ఇవ్వడం తప్ప అందులో వేరేది ఏం లేదు. అయితే నేనేమంటానంటే చాలామంది మిత్రులు ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, ఓటీఆర్ అయిపోగానే ఫటాఫట నోటిఫికేషన్లు వస్తాయని మేము అనుకున్నాం మొదట్లో. ఇది మూడోసారి పెంచడం అనేది. ఓటీఆర్ అయిపోతే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే బాగుండు అని అన్నారు. నేనంట ఓటీఆర్ అనేది ఓన్లీ స్టార్టింగ్ టైం ఇచ్చినారు, డెడ్ లైన్ టైం ఇచ్చినారు. కానీ మరి ఓటీఆర్ అయిపోయినాక ఏప్రిల్ నెలలో ఏమన్నా నోటిఫికేషన్ ఇస్తారా అంటే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. కానీ నేను ఏం చెప్తానంటే ఓటీఆర్ చేసుకోండి, మీకు అవసరమే. ఓటీఆర్ అనేది లేకపోయి ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్కి ఓటీఆర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఈ ఎండాకాలంలో ఇంకా నిరుద్యోగ సోదరులందరినీ కూడా ఇంకా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఓబీసీ సర్టిఫికెట్స్ కోసం కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కోసం కావచ్చు, ఇంకేదేమైనా సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే మన క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, మన ఎస్సీ వర్గీకరణలో ఎస్సీల కొత్త సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇంకా వీళ్ళు ప్రభుత్వం ఇంకా వీళ్ళని దారుణంగా తిప్పాలి, ముక్కు తిప్పలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నదే ఏమో. ఏదేమైనా కానీ ఓటీఆర్ సమయం ఇవ్వడం అనేది సంతోషమే. ఓటీఆర్ అనేది ఒట్టి కాలక్షేపమైన వ్యవహారం. ఈ కాలక్షేపమైన వ్యవహారం కేవలము నిరుద్యోగుల్లో ఉన్న ఒక అటెన్షన్గా క్రియేట్ చేసి ఇది అవ్వడంతోనే ఓటీఆర్ అనే టైం కంప్లీట్ అవ్వడంతోనే నోటిఫికేషన్స్ వస్తాయి, ఎమ్మట ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు సంతోషపడాలి, నిరుద్యోగులు ఆలోచించాలి. నిరుద్యోగులలో నోటిఫికేషన్ వస్తలేదు అనే టెన్షన్ను తీసేసి నోటిఫికేషన్ వస్తుంది అనే సంతోషాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతోనే ఈ ఓటీఆర్ అనేది మళ్ళీ పొడిగిస్తున్నారు తప్ప ఓటీఆర్ పొడిగించడం వల్ల కానీ ఓటీఆర్ డెడ్ లైన్ డేట్ పెట్టడం వల్ల కానీ ఉరిగేది ఏం లేదు. నిరుద్యోగులకే బొక్క. నేను మళ్ళీ చెప్తున్నా, ఓటీఆర్ చేసుకోండి కాదనట్లేదు, కానీ ఓటీఆరే డెడ్ లైన్ పెట్టడం తప్పు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా అది కంటిన్యూగా ఎల్లకాలం ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ ఓటీఆర్ ఇలా ఉంటే బాగుంటుంది. దీనికి ఒక డెడ్ లైన్ పెట్టడం, తర్వాత ఎమ్మటే నోటిఫికేషన్లు వస్తుందని ఏదో పెద్ద నిరుద్యోగులలో టెన్షన్ క్రియేట్ చేయడం. మీరు చేసుకోకపోతే భూకంపం వస్తుంది, చేసుకోకపోతే ఉద్యోగం లాస్ అవుతుంది, మీరు చేసుకోకపోతే ఉద్యోగాన్ని కోల్పోతాం అన్న నిరుద్యోగులను టెన్షన్ పెట్టడాన్ని మానుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఉద్దేశం. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ.